హాయ్ హలో నమస్తే నేమ్ మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ గారి యొక్క డాకు మహారాజ్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ డాకు మహారాజ్ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక చిన్న పాపని చంపాలనుకుంటున్న విలన్ అండ్ గ్యాంగ్ అదే పాపని ఎలాగైనా కాపాడాలి అనుకుంటున్న హీరో. ఎందుకు ఆ చిన్న పాపని విలన్స్ అందరూ చంపాలనుకుంటున్నారు, ఎందుకు హీరో ఆ పాపని కాపాడాలి అనుకుంటున్నారు, దాని తర్వాత ఏమైంది అనేదే ఈ మూవీ యొక్క ఓవరాల్ వన్ లైన్ స్టోరీ. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న ఓవరాల్ స్టోరీ అండ్ ఈ సినిమాని తీసిన విధమే. ముఖ్యంగా ఈ సినిమా చాలామందికి యావరేజ్గా అనిపించచ్చు, బట్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఏ బిగ్ బాలయ్య గారి ఫ్యాన్. సో అందుకే నాకు ఈ సినిమా నచ్చింది ఓవరాల్గా. సో నార్మల్ ఆడియన్స్కి ఈ సినిమా ఒక వన్ టైం వాచబుల్. సో ఈ సినిమా మీరు చూసినట్టయితే మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఇయర్లో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాస్లో ఈ డాకు మహారాజ్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ. రివ్యూస్ పరంగానో సరి, ఓవరాల్ బాక్స్ ఆఫీస్ పరంగానో సరి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుండింది. ముఖ్యంగా గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ గారు, వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అండ్ మాస్ ఎలివేషన్స్ అన్నీ కూడా సూపర్. దాంట్లోనూ ముఖ్యంగా నాకు నచ్చిన ఒక ఇది ఏమంటే బాలకృష్ణ గారి ఎంట్రీ, అదే ఇంకా సూపర్గా ఉండింది అనమాట. సో ఫుల్ అండ్ ఫుల్ ఫ్యాన్స్ని మైండ్లో పెట్టుకొని డైరెక్టర్ బాబీ గారు సూపర్గా రాసి ఈ సినిమాని తీశారు. అందుకే ఈ సినిమా అంత పెద్ద విజయం అయింది. ఈ సినిమాలో విలన్ వచ్చి బాబీ డియోల్. సో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్, వాళ్ళకి ఇచ్చిన రోల్ని సూపర్గా చేశారనమాట. సో దాని దాటి ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ వస్తాయి. సో వాళ్ళందరికీ ఇచ్చిన రోల్ అన్ని సూపర్గా చేశారు. ఈ సినిమాలో చిన్న పాప ఒకటి చూపిస్తారు అనమాట. ఆ పాప వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది కూడా చాలా చాలా బాగుండింది. ఆ పాపకి బాలకృష్ణ గారికి ఉండే ఆ కనెక్షన్, ఆ ఒక రిలేషన్షిప్ అనేది చాలా చాలా సూపర్గా చూపించుంటారు అనమాట. సో అది బాగుండింది. ఈ సినిమాలో ఫైట్స్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ అని ప్రతి ఒక్కటి చాలా చాలా సూపర్. ముఖ్యంగా తమనన్న. సో ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, కానీ సాంగ్స్ కన్నా బీజిఎమ్స్, ఈ సినిమాలో యూస్ చేసిన బీజిఎమ్స్ అనేది ఇంకా సూపర్గా ఉండిందనమాట. అందులో ముఖ్యంగా డాకు మహారాజ్ థీమ్ మ్యూజిక్ అది చాలా చాలా సూపర్. అండ్ ముఖ్యంగా వచ్చి బాలకృష్ణ గారి యొక్క ఎంట్రీ సీన్ అప్పుడు ఒక థీమ్ మ్యూజిక్ వస్తుందన్నమాట. అదైతే గూస్ బంప్స్ అసలు. సో ఈ సినిమాలో రెచ్చిపోయే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉంటాయి, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండిట్లోనూ. సో అలాంటి సీన్స్లో తమనన్న సూపర్గా వర్క్ చేసి ఆడియన్స్ని అట్లే బ్లాస్ట్ చేశాడనమాట. అలా ఉండింది ఈ సినిమాలో తమనన్న వాళ్ళ యొక్క వర్క్ అనేది. సో బాలకృష్ణ గారు అండ్ తమన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే అది బ్లాక్ బస్టరే. సో అదేలాగా ఈ డాకు మహారాజ్ కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. అండ్ వీళ్ళ యొక్క ఆ కాంబినేషన్లో ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉండిందనమాట. ఈ సినిమా డైరెక్టర్ బాబీ సో తీసుకున్న స్టోరీని సూపర్గా ఆడియన్స్కి ప్రజెంట్ చేసి ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చారనమాట బాలకృష్ణ గారికి. సో సూపర్ అయిన ఒక ఫిలిం. ఇప్పుడు కానీ మీరు చూడాలనుకుంటే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేసి చూడండి ఈ వీకెండ్కి. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూస్తుంటే ఈ సినిమా మీకు ఎలా ఉండిందని మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. చూడని వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేసి చూడండి. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అదేలాగా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క
ప్లేలిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటన్నిటిని చూసి చెక్ చేసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.